సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను తీర్చేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసి తీరుతాం. ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి. వాల్టా చట్టానికి తూట్లు విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు పంచాయతీరాజ్ అధికారుల హెచ్చరిక. శిక్షణ తరగతులకు ఆసక్తి చూపని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ప్రతి నెల 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి. కేవీపీఎస్ నాయకుల డిమాండ్. ఊపందుకున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు పోటాపోటీగా ప్రచారం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ప్రజా సమస్యలను తీర్చేందుకే ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. బుధవారం తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం వల్ల అనేక ప్రజా సమస్యలు తీర్చనున్నట్లు తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు వీలవుతుందని తెలిపారు. గ్రామాలలో ప్రభుత్వం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు మరింత దగ్గరగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గౌతాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు విద్యను బోధించారు. విద్యార్థుల ద్వారా వచ్చిన సమాధానాలపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలోని వంటగదిని, మూత్రశాలలను పరిశీలించారు. తాండూరు మండలం చెంగోల్ గ్రామంలోని మురికి కాలువలను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, తాండూరు ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మొత్తం ఒకసారి మాట్లాడి డాక్టర్స్తో మాట్లాడి ఇంకా ఏమేమి కావాలి డీటెయిల్ ఎస్టిమేట్ తయారు చేయండి. నథింగ్ షుడ్ బి లెఫ్ట్ అవుట్. ఇంకా మీ తిరిగినప్పుడు డాక్టర్లు ఉన్నారా? ఈరోజు తాండూరు మండలంలో 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం తాండూరు మండలం డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేయడం జరిగింది. ఒక గ్రామ పంచాయతీ విజిట్ చేశాను, తర్వాత ప్రైమరీ స్కూల్ విజిట్ చేశాను, తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. సో 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళు నిర్వహిస్తున్నాము. సో 99 డేస్ యాక్షన్ ప్లాన్లో ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మరియు ప్రజా అందరూ సహకారం కావాలి. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు డే వైజ్గా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. సో మీరు అందరూ సహకారం ఇస్తే ఖచ్చితంగా విజయవంతంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. సో గ్రామ పంచాయతీలో చూస్తే వాళ్ళు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. సో ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఆ సమస్య కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తాము. తర్వాత ఈరోజు జీజీహెచ్లో కూడా వచ్చాను, జీజీహెచ్ తాండూరులో. సో జీజీహెచ్ తాండూరులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, డ్రైనేజ్ ఇష్యూస్. సో ఆల్రెడీ ఇంజనీరింగ్ వాళ్ళు టీజీఎంఐడిసి వాళ్ళు ఎస్టిమేట్ కూడా తయారు చేస్తారు. సో 1-2 డేస్లో ఎస్టిమేట్ ఇస్తారు. సో ఎస్టిమేట్ ఇచ్చినాక ఇమీడియట్ శాంక్షన్ కూడా వస్తుంది. శాంక్షన్ వస్తే పని కూడా స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ కొంచెం త్వరలోనే అన్ని ఇష్యూస్ కూడా పరిష్కారం అవుతుంది జీజీఎస్ సంబంధించి. థ్యాంక్ యూ. అదేవిధంగా తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై రోగులతో మాట్లాడి ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు విభాగాలను, ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డ్, సిటీ స్కానింగ్, బ్లడ్ బ్యాంక్, జనరల్ వార్డ్, పలు ల్యాబ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రోగులకు మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ ను పూలమాలలు, శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ అనిత, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసి చూపెడతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 36 దోబిగల్లీలో ప్రజల నీటి కష్టాన్ని తీర్చేందుకు బోర్ వేయించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వార్డు నంబర్ 36 నుండి కల్వ సిరిచందన పోటీలో ఉన్నారు. ప్రచారంలో దోబిగల్లీలో నీటి సమస్యను తీర్చేందుకు బోర్వెల్ వేయిస్తామని నాడు ప్రచారంలో హామీ ఇచ్చినందున నేడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు సిరిచందన సోదరుడు కల్వ రాజవంశీ తెలిపారు. వార్డు నంబర్ 36లో ఇక నుండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలనైనా చేపట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని రాజవంశీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుయ్యని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సిరిచందన అపజయం పొందిన హామీని మాత్రం నెరవేరుస్తున్నందున సంతోషంగా ఉందని తెలిపారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని బుయ్యని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాండూరును 500 కోట్లతో అభివృద్ధి చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, బుయ్యని శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలతో తాండూరుని అభివృద్ధి పథంలో నిలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలకృష్ణారెడ్డి, జుంటుపల్లి వెంకట్, దివిటి ఎల్లప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతారం సంతోష్, కల్వ రాఘవేందర్, కల్వ సాయి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ గారు, మన వైస్ చైర్మన్ గారు, మన కౌన్సిలర్లందరికీ మరియు 36వ వార్డు కౌన్సిలర్ ఇంతకుముందు నిలబడి ఓడిపోయిన సిరిచందన గారికి మరియు కల్వ వంశీ, కల్వ రఘు వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఏదైనా మాట ఇస్తే మాట తప్పే ప్రసక్తి అనేది ఉండదు. ఇలా బోర్ వేపిస్తామంటే ఆ రోజు చెప్పిండ్రు. ఈరోజు ప్రాక్టికల్గా బోర్ వేపిస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ పక్కన బాత్రూమ్లది కూడా ఒకటి ఇక్కడ పక్కకు ఉన్నది, అది కూడా ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేపిస్తాం. ఇవన్నీ పర్ఫెక్ట్గా చేస్తాం. మోరీలు కానీ రోడ్లు కానీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎమ్మెల్యే గారి సహకారం, వీళ్ళందరి సహకారంతో ఈ కాలనీని వీళ్ళు అందరూ ఉండి, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మన నిలబడ్డ వాళ్ళు వీళ్ళందరూ ఉండి పర్ఫెక్ట్గా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ 2 సంవత్సరాల లోపల కంప్లీట్గా చేపిస్తాము. ఏదన్నా ఇండ్లు ఉన్నా కానీ ఇక్కడ లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాము. ఒకవేళ పూర్తి ప్లాట్ లేకపోతే కూడా మనం ఒక మాట చెప్పినాం, ఎవరో వార్డుకు 200 ఇండ్లు ఇస్తామని. మనం ఎప్పుడు ఆ మాట చెప్పలేము. మేమేం 1000 కోట్లు 2000 కోట్లు తెస్తామని చెప్పలేము. 500 కోట్లు తాండూరుకు కంపల్సరీ చేపిస్తామని చెప్పినాము. ఖచ్చితంగా ప్రతి వార్డుకు డెవలప్మెంట్ చేస్తాము. ఏ పార్టీల గురించి ఆలోచన చేసేది ఓన్లీ ఎలక్షన్ టైంలోనే. తర్వాత మన కార్యకర్తలను పెట్టుకొని ఎక్కడెక్కడైతే మనోళ్ళు లేరు 100% వాళ్ళని పెట్టుకొని పని చేసుకుంటూ ఎలా అభివృద్ధి జరుగుతుందో చూపిస్తాము. అది మాత్రం ఇవి అందరి సహకారంతో ఖచ్చితంగా చేసి చూపిస్తామని నేను కోరుకుంటున్నాను. 36 వార్డుల్లో వంశీ గారి ఆధ్వర్యంలో, సిరిచందన ఆధ్వర్యంలో వాళ్ళ వార్డు ప్రజలకు బోరు వేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా మేము ఓడిపోయామనే బాధ లేకుండా, వాళ్ళు కృంగిపోకుండా ప్రజల్లోపల వెళ్ళి పనిచేయాలనే ఒక తపనతోని పనిచేయడం జరుగుతుంది. దానికి విచ్చేసినటువంటి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్నగారు ఆర్బీఎల్ సిఓ సినన్న గారికి, మా వైస్ చైర్మన్ రజాక్ అన్న గారికి, చాలా మంచి విషయం. ఎందుకంటే ఓడిపోగానే ఏమవుతుందంటే, ఒక కౌన్సిలర్గా ఓడిపోగానే ఏదైతే ఇంతకుముందు వాళ్ళు పెట్టిన పీక్కపోవడం జరుగుతుంది కొన్ని వాళ్ళ లోపల. అలా కాకుండా మా తమ్ముడు వంశీ ప్రజలకు ఇంకా నేను సేవ చేయాలి, ఏడో చిన్న తప్పు జరిగింది నాది అని భావించి ఇంట్లో కూర్చోకుండా నేను ప్రజల లోపలికి వెళ్ళి పనిచేయాలనే ఒక మంచి తపనతోని ముందుకెళ్తున్నాడు. నీకు ప్రజల అండదండలు ఎప్పుడు ఉంటాయి. ఇలాగే మనము 36 వార్డు లోపల ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ తగ్గకుండా నీకు మేము సాయశక్తుల సహకారం ఇస్తాము. తప్పకుండా నీవు ఎక్కడ తగ్గకుండా
ప్రజల లోపలికి వెళ్ళాలి. ప్రజలకు మనం ఇచ్చిన మాట ఎక్కడ కానీ ప్రతి ఒక్కరికి ఏ మాట ఇచ్చినామో అన్ని మాటలు తీర్చాలని మా తమ్ముడికి వేడుకుంటూ మేము కూడా అన్నగారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సీనన్న కూడా ప్రతి వార్డు లోపల తన సాయశక్తుల ఎంతవరకైతే సహాయం చేయగలుగుతారో కరోనాప్పటి నుండి చూస్తున్నాను అన్నను. కరోనాలో కూడా ఎన్ని విధాలుగా స్ప్రే చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా 36 వార్డు లోపల అన్నగారి ఆధ్వర్యంలో స్ప్రే చేయడం జరుగుతుంది దోమల పిచికారి. అంత మంచి హృదయం ఉన్న అన్నగారు మాకు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అట్లనే ప్రజల్లోకి వెళ్ళి ఎంత సేవ చేయాలనే వాళ్ళ తపన చూస్తుంటే తాండూరు ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఇలాగే అన్న మీరు ఎప్పుడు మా ప్రజలకి అండదండలు ఉంటూ ప్రతి 36 వార్డుల లోపల ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నామన్నా. అలాగే మేము కూడా మున్సిపల్ నుంచి ఈ వార్డుకు 36వ వార్డుకు ఏ విధంగా సహాయ సహకారాలు అవసరం ఉన్నా డ్రైనేజీలు కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, ఇంకా నీటి ఎద్దడి రాకుండా ఎలాంటిది ఉన్నా తప్పకుండా నెరవేరుస్తామని 36వ వార్డు ప్రజలకు హామీ ఇస్తూ ముగిస్తున్నాను. నరసింహ దా से पहले साहब हमारे को जबान दिए थे वोट डला इंशाल्लाह वो आज आरिफ जो भी क्या है मालूम है साहब आगे चल के हमारे को वोट डला रहे। తాండూరు ప్రజలకి 36 వార్డు ప్రజలకి నమస్కారం. ఈరోజు ఈ వార్డులో ఇక్కడ బోర్ వేయడం జరుగుతుంది. ఓడిపోయినా సరే గెలిచినా సరే మేము వేస్తామని ఆ రోజే మాట ఇచ్చినాము, వేస్తున్నాము అదే మాట మీద. ఇంకోటి గెలిచిన వారేమీ గెలిచినట్టు కాదు, ఎన్నో మోసాలు అబద్ధాలు చెప్పి గెలిచారు. ఇక్కడ లేనిపోరు పుకార్లు లేపి గెలిచారు. ఎంతవరకు దిగజారంటే లేడీస్ ఒక్కరే వెళ్తుంటే వాళ్ళ వెనకాల కామెంట్ చేయడం, అలాంటి చిల్లర వేషాలు కూడా వేశారు. చిన్న చిన్న గలీజ్ పనులు కూడా చాలా వేశారు, అబద్ధాలు చాలా చెప్పారు గెలవడానికి. ఎన్నో చేశారు పబ్లిక్కి. కానీ మేము నీతి నిజాయితీగా ఉండి పోరాడినాము. గెలిచినా ఓడినా సేవ చేయాలనుకున్నాము, సేవ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారి సహకారం, సీనన్న గారి సహకారం, అక్కగారి సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది. ఈ వాడికి మాకు అయిన కాడికి అయిన దానికి మించి చేస్తూనే వెళ్ళిపోతాం ఇప్పటి నుంచి అని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. వాల్టా చట్టానికి తూట్లు పొడిచిన విద్యుత్ శాఖ కాంట్రాక్టర్. తాండూరు మండలం చంద్రవంచ గ్రామ శివారులో ఒక కాంట్రాక్టర్ భారీ వృక్షాలను అక్రమంగా తొలగించారు. కాంట్రాక్టర్ తన ఇష్టానుసారం జేసీబీ సహాయంతో పెద్ద పెద్ద చెట్లను వందల సంఖ్యలో తొలగించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ చెట్లు నేల కొరిగినా అటువైపు రెవెన్యూ, ఫారెస్ట్ తదితర సంబంధిత అధికారులు దృష్టి సాధించలేకపోయారు. వాల్టా చట్టం ప్రకారం ఒక చెట్టును తొలగిస్తే దానికి గల కారణాన్ని తెలియజేస్తూ అనుమతి పొందాలి. అదేవిధంగా ప్రభుత్వానికి ఒక చెట్టుకు 500 రూపాయల చొప్పున జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అదేది తనకు పట్టనట్లు విద్యుత్ శాఖకు చెందిన ఓ కాంట్రాక్టర్ తన ఇష్టానుసారం చెట్లను తొలగించారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు చేపడతారని పలువురు ఆశిస్తున్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని పంచాయతీరాజ్ డిఈ నాగభూషణం, ఏఈ నందిని హెచ్చరించారు. బుధవారం తాండూరు మండలం ఎల్మకన్య గ్రామంలో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణానికి ముందే నేలపై తగు జాగ్రత్తలు చేపట్టాలని, 1 క్యూబిక్ మీటర్ సీసీ రోడ్డు నిర్మాణానికి 6 బస్తాల సిమెంట్ వినియోగించాలని, రోడ్డు నిర్మాణంలో 12 ఫీట్ల వెడల్పుతో నాణ్యమైన సీసీ రోడ్లను నిర్మించాలని సూచించారు.
నింపుకో ఎవరు ఆగమన్నారు నీకు లేదు ఆగమంటారు నింపుకో అయిపోయింది ఆగ మాట్లాడుకుపోయింది తక్కువ చేసుకోమను కవర్ తీసే కవర్ తీసి బయట పెట్టు పారేస్తా కావాలంటే ఫస్ట్ కెమికల్స్ వేయాలండి, సూపర్ ప్లాస్టైజర్ వేయాలి, స్ట్రెంత్ వస్తుంది. సిమెంట్ కూడా ఒక్క క్యూబిక్ మీటర్కి 6.5 బ్యాగులు వేయాలి. ఖచ్చితంగా రోబో శాండ్ తర్వాత శాండ్ న్యాచురల్ శాండ్ రెండు కూడా సగం సగం 50% వాడాలండి. కంకర కూడా మంచి క్వాలిటీది వాడాలి. ఫస్ట్ సీసీ రోడ్కి కింద మంచి బేస్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇన్ కేస్ ఏమైనా అండులేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసుకొని లెవెల్ చేసిన తర్వాత సీసీ రోడ్ స్టార్ట్ చేయాలండి. తర్వాత వీడియోస్ చేసి కటింగ్ కూడా పెట్టాలి. 14 days ఖచ్చితంగా క్యూరింగ్ చేయాల్సిందే. కట్టలు కట్టించి చేయాలి. ఏదో ఉట్టిగా పైప్ పెట్టేసి పట్టినాం కదా అంటే నడవదు. ఖచ్చితంగా కట్టలు కట్టించి 14 రోజులు క్యూరింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అది బషీరాబాద్ మండలంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ శిబిరానికి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఆసక్తి చూపడం లేదు. వార్డు సభ్యులకు శిక్షణ కొనసాగుతున్న సమయంలో ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమిచ్చాయి. గ్రామ అభివృద్ధిలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కీలకంగా ఉండి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడవలసిన వార్డు సభ్యులు శిక్షణ పొందడంలో మాత్రం ఆసక్తి కనబరచడం లేదని పలువురు అనుకుంటున్నారు. అందులో భాగంగానే మొదటిగా కొన్ని రాష్ట్రాలు కొన్ని టైంలో వాళ్ళ పరిస్థితులకు వాళ్ళ ఉన్న అక్కడ ఆర్థిక పరిస్థితులు కానీ అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు కానీ అక్కడ ఉన్న ఆచార వ్యవహారాలకు కానీ అనుకూలంగా కొన్ని ప్రభుత్వాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కమిటీని ఈ యొక్క సూచనలను నగరు అనే జిల్లాలో మొదటి గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి అయితే మన రాష్ట్రంలో ఏదైతే మనము 3 అంచెల వ్యవస్థ ఉండాలని అనుకున్నామో ఈ 3 అంచెల వ్యవస్థకు అనుకూలంగా 1993-92 ప్రాంతంలో 73వ రాజ్యాంగ సవరణ అనేది భారత రాజ్యాంగ సవరించి ఈ స్థానిక ప్రభుత్వాలను గుర్తించి మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 94లో కూడా ఒక ప్రత్యేకమైన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ వరకు లేదు.
1994 మనకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం ఉంటే దానికి అనుకూలంగానే తెలంగాణ రాకముందు పరిపాలన వ్యవహారాలు సాగుతుంది. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ప్రభుత్వం ప్రతి నెల 10,000 వేతనాన్ని చెల్లించాలని కేవీపీఎస్ నాయకులు కోరారు. బుధవారం యాలల మండలంలో కేవీపీఎస్ నాయకులు మల్కయ్య మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ప్రతి నెల ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం చెల్లించాలని కోరారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కయ్య మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో కీలకంగా ఉన్న వార్డు సభ్యుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. సర్పంచ్లకు ఏ విధంగా వేతనాలు చెల్లిస్తారో అదే విధంగా వార్డు సభ్యులకు కూడా వేతనాలు చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు రాములు, శోభారాణి, అశ్విని, అంజిలప్ప, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి సర్పంచ్ గారికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంపీటీస్కి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కౌన్సిలర్కి కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ వైస్ చైర్మన్ కానీ, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ కానీ, ఈ రకంగా అందరికీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యేకు 2 లక్షల రూపాయల జీతం గవర్నమెంట్ ఇస్తూ ఉంది. అదేవిధంగా తాండూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 15న జరిగే ఎన్నికలకు 2 ప్యానెళ్ల నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక ప్యానెల్ అధ్యక్షులుగా కోట మురళీకృష్ణ, ఉపాధ్యక్షులుగా గుబ్బా యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా కోట్రిగ కిరణ్, సహాయ కార్యదర్శిగా పోల వేణుగోపాల్, కోశాధికారిగా అడికిచెర్ల సంజీవ్ కుమార్ ఉండగా మరో ప్యానెల్లో అధ్యక్షులుగా కోడూరు వినోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా గూడుపల్లి అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ సంతోష్, సహాయ కార్యదర్శిగా గుమ్డాల గౌరీశంకర్, కోశాధికారిగా ఐత విజయ్ కుమార్ పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నవారు ఎవరికి వారే విజయం సాధిస్తామని వారి వారి ఎజెండాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. గత 2-3 రోజులుగా ప్రచారం జోరందుకుంది. కోట మురళీకృష్ణ ప్యానెల్ కు కటకం వీరేందర్, భీంశెట్టి అనిల్ కుమార్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా తదితరులు మద్దతుగా ఉండగా కోడూరు వినోద్ కుమార్ కు ప్రముఖ వ్యాపారి ఉమాశంకర్, ఆలంపల్లి శ్రీనివాస్, మిరియాల సంతోష్ తదితరులు మద్దతుగా నిలిచారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.